తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగుతోంది. కె నాగేశ్వర్ ఎపిసోడ్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూముల్ని కాజేశారు అనేటంత వరకు వెళ్ళి ఇప్పుడు నవనిర్మాణ సభ పేరుతో జరగబోతున్న రాజకీయ కార్యక్రమంతో మరింత వేడి రాజుకుంటోంది. అసలు ఇదంతా పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగానే సాగిస్తున్నారు అనే అంచనా అయితే చాలా మందిలో ఉంది. నిజానికి మోదీ నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించబోతున్నారు అంటూ మనం వార్తలు ఇచ్చాం. మోదీ పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి చర్చల సారాంశాన్ని మనం వీడియోలుగా రూపొందించాం. అప్పట్లో చాలామంది అలాంటి అవకాశమే లేదు అంటూ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యవహారాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, మోదీ ఆదేశాలను ఆయన ఎంత పక్కాగా అమలు చేయడానికి పూనుకుంటున్నారో, తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఎంత చొరవగా ఉండాలనే దిశలో సాగుతున్నారో మనందరికీ చాటుతోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో వేలెడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా సెటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని విమర్శించడం, పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టడం, అప్పట్లో ఏకంగా 11 రోజులు నిరాహార దీక్ష చేశానంటూ చెప్పుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అదే తెలంగాణ రాజకీయాల్లో చొరవగా సాగాలనేటువంటి ఆలోచనకు రావడం, వీటన్నిటి మీద చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి టీఆర్ఎస్ నేత కవిత వరకు అనేక మంది కామెంట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, రాజధాని ఎక్కడుందో తెలియదు, ఏటా మునిగిపోతుంది, ఇలా ఏపీ మీద కూడా కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా ఇప్పుడు తెలంగాణ నేతల సెటైర్లకు ఏపీ మొత్తమే అబాసుపాలయ్యేలా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు కాలెడుతూనే రెండో వైపు తెలంగాణ మీద కూడా ఏకకాలంలో 2 పడవల మీద కాలేసి ప్రయాణం చెయ్యాలి అనే దిశలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. మరి ఇదంతా వర్కౌట్ అవుతుందా, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది చూడాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో ప్రయోగాలకైతే పూనుకుంటున్నారు. జనసేన తెలంగాణలో ఇప్పటికే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. చివరికి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక కుదేలయ్యింది. ఆఖరికి బర్రెలెక్క లాంటి వాళ్ళతో పోల్చిన తక్కువ ఓట్లు రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురయ్యింది. అలాంటి జనసేన పార్టీ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా క్రియాశీలకంగా సాగాలి అనేటువంటి ఆలోచనకు రావడం, అందుకు మోదీ మార్గదర్శకంలో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతుండడం కీలకమైన విషయంగా చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ మీద కాంగ్రెస్, టీఆర్ఎస్ లాంటి నేతలు స్పందించారే తప్ప బీజేపీ మాత్రం ఆ సభను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి వ్యాఖ్య చేయడానికి ముందుకు రాలేదు. తద్వారా ఈ కార్యక్రమం విజయవంతం చేసే ప్రయత్నంలో బీజేపీ నాయకత్వం కూడా అంతో ఇంతో సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా తెలంగాణలో ఎంత మేరకు ప్రభావితం చేయగలరు, ఆయన రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ఎలా ఉండబోతుంది, ఇదంతా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సింగిల్గా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారన్నది 2019లో ఎదురైనటువంటి అనుభవం. 2024లో కూటమి కట్టారు. 3 పార్టీలు కలిసి సాగించినటువంటి ప్రస్థానంలో ఇతర అనేక అంశాలు కలిసి వచ్చి భారీ విజయాన్ని అయితే దక్కించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్ జనసేనకు దక్కింది. ఈ తరుణంలో ఇప్పుడు తెలంగాణలో కూడా కూటమిగా బీజేపీ, జనసేన ఇంకా కలిసి వస్తే బీఆర్ఎస్ను కూడా కలుపుకొని ముందుకు సాగాలనేటువంటి యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాన్ని తెలంగాణలో రిపీట్ చేసే యోచనకు పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన జూనియర్ పార్ట్నర్ కాబట్టి ఇక్కడ ఎంతకాలం కొనసాగినప్పటికీ కూటమి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి మించి ఎటువంటి అవకాశాలు దక్కించుకునే ఛాన్స్ లేదు. మరి ఇలాంటి తరుణంలో తెలంగాణలోనైనా ముఖ్యమంత్రి స్థానానికి చేరాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అందుకు తగ్గట్టుగా ఆలోచనలతో తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే ప్రయత్నాన్ని ముమ్మరం చేసినటువంటి తరుణంలో అక్కడైనా పవన్ కళ్యాణ్ మేజర్ పార్ట్నర్ అవుతారా, కాకుంటే బీజేపీ అండతో పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఆ రీతిన సాగుతుందా, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి.
మొత్తంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ పాయింట్గా మారే ప్రయత్నానికైతే పూనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలిస్తుందా? ఆ ప్రయత్నంలో ఆయన ఎంత మేరకు సానుకూల ఫలితాలు సాధిస్తారు? ఆంధ్రప్రదేశ్లో లాగే ఆయన కేవలం కొంత మేరకు మాత్రమే పరిమితమైపోయి పూర్తి స్థాయిలో ప్రభావితం చేయలేక తెలుగుదేశం పార్టీని భుజాన మోసే బాధ్యతకే పరిమితమైనట్టుగా అక్కడ కూడా బీజేపీని ఎగదోసే ప్రయత్నానికే సరిపెట్టుకుంటారా? ఇలా చాలా రకాల సందేహాలు అయితే ఉన్నాయి. ఏమున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమవుతాయి అనే ప్రశ్న కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీ నిర్మాణ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే మాట ఉంది. ఇటీవల అడపదడప 2 మీటింగులు పెట్టొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెడితే ఇక ఏపీ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్న అంచనా ఉంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ రెంటికి చెడ్డరేవడిగా మారిపోవడానికి కూడా పెద్ద సమయం పట్టకపోవచ్చు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది సాహసంగానే చెప్పాల్సి ఉంటుంది. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మీద అనేక రకాల వ్యాఖ్యానాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద పరీక్ష ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది.